మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు కుంభరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతోందండి. ఒక్కరోజు మాత్రం ద్వితీయంలో జరుగుతోంది. రాహు సహజంగానే వెనక నడుపు నడుస్తూ ఉంటారు, వక్రగమనం అంటారు దాన్ని. అలాగే ఒక్కరోజు తర్వాత 16వ తారీఖు ఒక్కరోజు మాత్రమే ఉండి 17వ తారీఖు నుంచి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ 15 రోజుల సంచారం జన్మంలో ఉండటం వల్ల మంచి ఆలోచనలు రావు, మంచి ప్రవర్తన ఉండకపోవచ్చు. అలాగే శారీరకమైన సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ఇస్తూ ఉన్నాడు. ఇంకా ద్వితీయంలో తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో శుక్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్య పిల్లలు అందరూ చక్కగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆదాయం బాగుంటుంది, అందరి మాట బాగుంటుంది. ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా ఈ యొక్క లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే వారంతా బాగా రాణించగలుగుతారు. అలాగే శుక్రుడు కాబట్టి ధనస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా బాగుంటుంది. అలాగే సినిమా రంగంలోనూ, అలాగే టీవీ రంగంలోనూ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఇవ్వగలడు. ఆయన ఎవరు సమర్థుడు. ఇకపోతే ఈ రాశి వారికి శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి వీరికి శనికి సంబంధించినటువంటి ఏలినాటి శని జరుగుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ద్వితీయ స్థానం కాబట్టి ఇక్కడ ఆదాయం మీద కొంచెం దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. మాట మీద మాటలో కఠినత్వం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో కొంచెం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు శుక్రుడు ఏదైతే మనం చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా అక్కడ ఆ శని భగవానుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ తృతీయ స్థానంలో 5 రోజులు మాత్రం ఉన్నారు. అక్కడ అది అంత అనుకూలమైన పరిస్థితులు కాదు. కానీ చతుర్థ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ అమ్మగారితో అనుబంధం, ప్రేమ అవన్నీ పెరుగుతాయి. విద్య, భూమి, గృహము, వాహనము ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు బుధుని మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం. ఇప్పుడు ఏదైతే మనం బుధుని గురించి చెప్పుకున్నామో సుఫలితాలు, వాటికి భిన్నమైనటువంటి ఫలితాలను మనకి ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి సూర్య భగవానుడు కొంచెం భిన్నమైన ఫలితాలు ఇస్తూ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం క్షీణింపజేస్తాడు. కొంచెం అనారోగ్యమైనటువంటి తుమ్ములో, దగ్గులో, కొంచెం జ్వరం రావటమో ఏదో మొత్తం మీద కొంత అనారోగ్యాలు పడుచూపేటువంటి అవకాశం సూర్యభగవానుడు చతుర్థ స్థానం వల్ల. ఇకపోతే పంచమ స్థానంలో గురు యొక్క సంచారం మంచి ఫలితాలన్నీ ఇస్తుందండి. పిల్లల చదువులో మంచి జమ్ అయిపోతారు, మంచి బాగా మార్కులు తెచ్చుకుంటారు. ఇట్లా 5వ స్థానం కాబట్టి పిల్లల మీద ముఖ్యంగా చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు మంచి స్నేహం చేయగలుగుతారు, మంచి పిల్లలతోటి వివేకంగా ఉండగలుగుతారు, చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. ఈ విధమైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా గురువు వల్ల మీరు పొందగలుగుతారు. ఇకపోతే షష్టమ స్థానంలో కుజుడు మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తారండి. కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు షష్టమ స్థానంలో. అక్కడ మీకు ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు ఉంటే తీర్చేయగలుగుతారు, రుణం కావాలనుకుంటే పొందగలుగుతారు. మొత్తం మీద మీకు ఈ కుజుని వల్ల ధనానికి లోటు తెలియదు. అంత చక్కగా కుజుని యొక్క ఫలితాలన్నీ కూడా మీకు ఉంటాయి. సప్తమ స్థానంలో ఒక కేతు ఒక్కరోజు మాత్రం అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అది ఒక్కరోజు పక్కన పెడితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కేతు భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు కలిగించేటువంటిది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారికి కూడా మనస్పర్ధ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అంచేత మొత్తం మీద ఈ కుంభరాశి వారికి శుక్రుడు, గురువు, కుజుడు, మంచి బుధుడు కూడా పాక్షికంగా మాకు మంచి ఫలితాలన్నీ ఇస్తున్నారు. అంచేత మొత్తం మీద వీరికి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 3 గ్రహాలు పూర్తిగాను, 1 గ్రహం పాక్షికంగాను
అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది, బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క చెప్పుకున్నాం కదండి, ఏ గ్రహాలు అనుకూలత లేదు, ఏ ఏ రంగాలలో ఏ ఏ రంగాల్లో మీకు దుష్ఫలితాలు కనబడుతున్నాయని చూపించి చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో శ్రద్ధ వహించండి. దానితో పాటుగా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ, ఏ శ్లోకాలు అవన్నీ చదువుకోండి, అది సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్.